హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మీకు చూపించబోయే వంట దోసకాయ చికెన్ అండి. ఒక పావు కేజీ చికెన్కి 3 గిన్నెలు ఆయిల్ పోసుకున్నామండి మేము యూస్ చేసిన గిన్నెతో. అవి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక 3 తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని వేసుకొని వేయించుకున్నాము. దీనిలోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. దీనిలోనే 3 స్పూన్ల కారం వేసుకున్నాం మేము. మీరైతే మీకు తగినంత కారం వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకొని వీటిని ఇట్లా ముక్కలకు పట్టేలా తిప్పుకోవాలి. దీనిలో కొబ్బరి పొడి కానీ ధనియాల పొడి కానీ వేయని అవసరం లేదండి. చికెన్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని వీటిని బాగా తిప్పుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుంది. చూడండి, కూర అనేది చక్కగా ఉడికింది. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా ఇట్లా తిప్పుకోవాలి. ఇంకేంతేనండి, దోసకాయ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.